ప్రజారోగ్యానికి 30,000 కోట్లు. సో, రాష్ట్రంలో మనం చూసుకుంటే, మనకి రాష్ట్రంలో సరాసరిన ప్రతి 10,000 మంది జనాభాకు ఉన్న వైద్యులు, సిబ్బంది కేవలం 10 మంది మాత్రమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 10,000 మందికి 40 మందికి పైగా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య విభాగంలో ఏకంగా 30,000 కోట్లను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు కొత్త పథకాలైతే ప్రారంభించారు. లక్ష్యాలేంటంటే రాష్ట్రంలో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఫర్ హెల్త్ ఇక్కడ డెన్సిటీని 10-40కి పెంచడం, 33% ఉన్న పిల్లల ఎదుగుదల లోపాలను 12% తగ్గించడం, మహిళలు, యుక్త వయసు అమ్మాయిల్లో రక్తహీనతను 58-15% లోపు తీసుకురావడం, వైద్య రంగంలోనూ కృత్రిమ మేధ వినియోగించి ప్రజల వైద్యానికి చేసే ఖర్చును తగ్గించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ను అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఏ జబ్బు ఉంది, ఏ మాత్రలు వాడుతున్నారు, రోగ నిర్ధారణ పరీక్షల వివరాలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం, డయాలసిస్, క్యాన్సర్ కేర్, సంతాన సాఫల్యత, ట్రామా కేర్ సేవల విస్తరణ, ఆరోగ్యశ్రీ సేవలు, ఎక్కువ మందికి చికిత్సలు, అవయవాల మార్పిడిలోనూ కూడా ఇలా 30 ఏళ్ళు. దాంతోపాటు వయోధికుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనకి జీరియాట్రిక్ వార్డులు, 30 ఏళ్ళు పైబడిన వారికి అసాంక్రమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స 9,400 కోట్లతో టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణాలు, వీటిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాలు, ఇలా దాదాపు 30,000 కోట్లతో తెలంగాణ ప్రజలకు సో ఆరోగ్యపరంగా మహర్దశ అయితే తీసుకురాబోతోందన్నమాట ప్రభుత్వం. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్